ఒకరోజు బీర్బల్పై తీవ్రమైన అసూయతో ఉన్న ఆస్థాన మంగళి అతనికి వ్యతిరేకంగా ఒక పథకం పన్నాడు. అందువల్ల రాజు తన గడ్డం కత్తిరించుకోవడానికి అతన్ని మళ్లీ పిలిచినప్పుడు అతను వెళ్లి గడ్డం కత్తిరించడం ప్రారంభించాడు. అతను, ప్రభూ, నిన్న రాత్రి నాకు మీ నాన్నగారి గురించి కలవచ్చింది అన్నాడు. రాజుకు ఆసక్తి కలిగి, ఆయన నీతో ఏమి చెప్పారు అని అడిగాడు. ప్రభూ, ఆయన నాతో స్వర్గంలో అంతా బాగుంటుందని, కాని తనను అలరించగల మంచి హాస్య చతురుడు లేని లోటు తీవ్రంగా ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. రాజు ఎంతగానో ఆలోచించాడు. కాని ఈ విధమైన పనిని చాలా చక్కగా చేయగల బీర్బల్ తప్ప మరెవరూ అతనికి గుర్తుకు రాలేదు. సహజంగానే స్వర్గానికి వెళ్లడానికి మరణం ఒక్కటే మార్గం. ఒక్క క్షణంపాటు అంత మంచి వ్యక్తిని కోల్పోతున్నందుకు అక్బర్ చాలా బాధపడ్డాడు. కాని తన తండ్రిని తలుచుకుని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను బీర్బల్ను పిలిచి, బీర్బల్, నువ్వు నన్ను చాలా ప్రేమిస్తున్నావని, నాకోసం దేన్నైనా త్యాగం చేయగలవని నేను అనుకుంటున్నాను అన్నాడు. బీర్బల్ అతని ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు, కాని గ్రహించలేకపోయాడు. అతను, ప్రభూ, మీకు తెలుసు కదా, నాకు తెలుసు అన్నాడు. అయితే బీర్బల్, దయచేసి నా ప్రియమైన తండ్రికి తోడుగా ఉండటానికి స్వర్గానికి వెళ్ళు. ఇది తనను చంపడానికి ఎవరో పన్నిన దుష్ట పథకం అని బీర్బల్కు అర్థమైంది. అతను చక్రవర్తితో వినయంగా, నేను అలాగే చేస్తాను, కాని స్వర్గానికి వెళ్లడానికి సిద్ధమవడానికి నాకు కొన్ని రోజులు కావాలి అన్నాడు. రాజు, తప్పకుండా. నువ్వు నాకు ఇంత గొప్ప సహాయం చేస్తున్నావు కాబట్టి సిద్ధమవడానికి నీకు 1 వారం గడువు ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు బీర్బల్కు ఆందోళన కలిగింది. ఎవరో చాలా చక్కగా పథకం వేశారని, తాను ఆ పథకం నుండి తప్పించుకోలేనని అతను అనుకున్నాడు. అతను చాలాసేపు ఆలోచించాడు. ఆ తర్వాత అతనికి ఒక ఉపాయం తట్టింది. తన సమాధిగా ఉపయోగపడేలా తన ఇంటి దగ్గర ఒక కందకాన్ని, అలాగే తన ఇంట్లోని ఒక గదిలోకి తెరుచుకునేలా ఒక సొరంగాన్ని కూడా తవ్వాడు. ఇది చేసిన తర్వాత అతను రాజదర్బారుకు తిరిగి వచ్చాడు. అతను, ప్రభూ, నేను సిద్ధంగా ఉన్నాను, కాని 2 షరతులు ఉన్నాయి అన్నాడు. ఇది విని అక్బర్ ఎంతగానో సంతోషించి, బీర్బల్ తనకు కొన్ని విచిత్రమైన షరతులు పెట్టగలడన్న విషయాన్నే మరచిపోయాడు. అతను అడిగాడు, ఆ షరతులు ఏమిటి? త్వరగా చెప్పండి. మీరు నా ప్రియమైన తండ్రితో స్వర్గానికి వెళ్లగలిగేలా వాటిని నెరవేర్చడానికి నేను ప్రయత్నిస్తాను. బీర్బల్ అన్నాడు, ప్రభూ, నన్ను మా ఇంటి దగ్గర పాతిపెట్టాలని నేను కోరుకుంటున్నాను. మరియు నేను సజీవంగా పాతిపెట్టబడాలని కోరుకుంటున్నాను. తద్వారా నేను మీ ప్రియమైన తండ్రిని అలరించడానికి సజీవంగా స్వర్గానికి చేరుకోగలను. రాజుకు ఇది సహేతుకంగా అనిపించి వెంటనే వారికి అంగీకరించాడు. అందువల్ల బీర్బల్ను అతని ఇంటి దగ్గర సజీవంగా పాతిపెట్టారు. అయితే అతను తన ఇంటికి చేరుకుని అక్కడ 6 నెలలపాటు నిర్బంధంలో గడిపాడు. 6 నెలల తరువాత అతను పెరిగిన గడ్డంతో, చిందరవందరగా ఉన్న జుట్టుతో దాగి ఉన్న చోటు నుండి బయటకు వచ్చి రాజదర్బారులో హాజరు కావడానికి అనుమతి కోరాడు. అతన్ని చూసి అక్బర్, ఎక్కడికి వెళ్లావు బీర్బల్ అని అరిచాడు. బీర్బల్ అన్నాడు, ప్రభూ, నేను మీ ప్రియమైన తండ్రితో స్వర్గంలో ఉన్నాను. అక్కడ మీ తండ్రితో నాకు చాలా మంచి సమయం గడిచింది. నా సేవలకు ఆయన ఎంతగానో సంతోషించి భూలోకానికి తిరిగి రావడానికి నాకు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. అక్బర్ తన తండ్రి గురించి తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఉన్నాడు. అతను, నా కోసం ఏమైనా సందేశం పంపారా అని అడిగాడు. బీర్బల్, అవును ప్రభూ, చాలా కొద్దిమంది మంగళివారే స్వర్గానికి వెళ్లగలరని ఆయన చెప్పారు. నా పెరిగిన గడ్డం, చిందరవందరగా ఉన్న జుట్టు చూస్తేనే ఆ విషయం మీకు అర్థమవుతుంది. అందుకే వెంటనే మీ మంగళిని ఆయన వద్దకు పంపమని చెప్పారు అని చెప్పాడు. అక్బర్ అంతా అర్థం చేసుకున్నాడు. అతను బీర్బల్కు ఒక పెద్ద బహుమతిని ఇచ్చి అతని మంగళికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.